ఒక డాక్యుమెంట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆ డాక్యుమెంట్లో మనం హెడర్, ఫూటర్ అనేవి ఉంటాయి, పేజ్ నెంబర్స్ ఉంటాయి. మీరు ఒక డాక్యుమెంట్ కానీ పుస్తకం ఏదైనా ఓపెన్ చేసినప్పుడు, సో మనమే ఒక డాక్యుమెంట్ తయారు చేస్తున్నప్పుడు ఆ డాక్యుమెంట్లో పైన హెడర్ ఇచ్చాము మనం. హెడర్ ఇచ్చిన తర్వాత హెడర్ ఇస్తే ఆటోమేటిక్గా అన్ని పేజెస్కి అప్లై అయిపోతుంది, లేదా తీసేసిన అన్ని పేజెస్కి రిమూవ్ అయిపోతుంది. బట్ కానీ ఇప్పుడు నేను చెప్పే క్లాస్లో ఏమిటి అని అంటే, హెడర్ మనం మనకు నచ్చినటువంటి పేజెస్కి మాత్రమే మనకు నచ్చిన హెడర్ ఇవ్వచ్చు, లేదా వద్దు అనుకుంటే కనుక కొన్ని పేజెస్కి మనం హెడర్ తీసేయచ్చు. ఆ కాన్సెప్ట్ అనేది నేను మీకు దీంట్లో చూపించడం జరిగింది. అంటే ఫస్ట్ నేను కొన్ని పేజెస్కి హెడర్ అనేది తీసేసి నాకు నచ్చిన పేజెస్ దగ్గర నుంచి మాత్రమే హెడర్ ఇవ్వాలనుకుంటున్నాను. అలా ఇవ్వాలి అన్నా కానీ మనం ఎలా ఇవ్వాలి అనేది ఈ క్లాస్లో నేను కవర్ చేయడం జరిగింది. ఇది చాలామంది ఇన్స్టిట్యూట్లలో కూడా చెప్పరు, ఎందుకంటే కొంతమంది ట్రైనర్స్కి కూడా ఈ విషయాలు తెలియవు. ఎందుకంటే వాళ్ళు మరి ఎందుకు చెప్పరు అన్నది నాకు తెలియదు. బట్ కానీ ఇది మన వాళ్ళకి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఇటువంటి అడ్వాన్స్గా కూడా అర్థమయ్యే విధంగా క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కానీ సరే తప్పనిసరిగా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ దేనికి సంబంధించి అంటే హెడర్ అండ్ ఫోటర్ గురించి మనం మాట్లాడుకుంటాం. దాంతోపాటు పేజ్ నెంబర్స్ ఎలా అప్లై చేయాలి అనే టాపిక్స్ మనం మాట్లాడుకుంటాం. ఇది చాలామందికి కన్ఫ్యూజ్ అయినటువంటి టాపిక్, కానీ నేను మీ అందరికి అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఒక డేటాకి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ మీరు ఓపెన్ చేస్తే పైన మీకు ఇక్కడ ఎక్కడొక చోట లోగో కానీ, లేకపోతే ఈ బుక్ ఎవరు రాశారని కానీ, లేకపోతే ఈ బుక్కి సంబంధించి నేమ్ కానీ ఏదో ఒక టైటిల్ వస్తూ ఉంటుంది. సో మనమే ఒక పుస్తకాన్ని తయారు చేయమని మనం ఒక ఆఫీస్లో పనిచేస్తుంటే మనకు ఒక బుక్ ఇచ్చారు. మనం బుక్ మొత్తాన్ని టైప్ చేసాము, అంతా అయిపోయింది. కానీ ఆ ఆఫీస్‌కి సంబంధించినటువంటి లోగో లేదా ఆఫీస్‌కి సంబంధించినటువంటి నేమ్ కానీ మనం ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాం. అలా ఇవ్వాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఎగ్జాంపుల్ నేను మన యూట్యూబ్ ఛానల్‌కి సంబంధించి ఏదో టెక్స్ట్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ టెక్స్ట్ తీసుకున్నాను నేను అంతే జస్ట్. నెక్స్ట్ ఇప్పుడు దానికి సంబంధించి నేను హెడర్‌లో నాకేం కావాలనుకుంటున్నానంటే, మన విలేజ్ అనే నేమ్ కావాలనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ అప్పుడు నేనేం చేశాను, మన విలేజ్ డిజిటల్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత దీనికి ఒక కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను కలర్ ఇవ్వాలంటే మీ అందరికి తెలిసిన విషయమే. సో మనం హోమ్ ట్యాబ్‌లోకి వెళ్తాము. మన టెక్స్ట్ కలర్‌లోకి వెళ్ళిపోయి మనకు నచ్చిన కలర్ అనేది ఫాంట్ కలర్ మనం చేంజ్ చేసుకుంటాం. ఓకే. నేను ఈ కలర్ అనేది అప్లై చేశా. ఏ కలర్ ఇచ్చానో రెడ్ కలర్ ఇచ్చా. కొంచెం సైజ్ పెంచుతాం. హెడ్డింగ్‌లో కొద్దిగా మంచిగా థిక్‌గా కనిపించాలి కాబట్టి మీకు కూడా అర్థం అవ్వడం కోసమని నేను కొంచెం ఇచ్చేసాను. ఇది ఇప్పుడు నాకు నేను ఒక్క చోట ఒక్క పేజ్‌లో ఇస్తే ఆటోమేటిక్‌గా నా దగ్గర 29 పేజెస్ ఉన్నాయి. 29 పేజెస్‌కి ఆటోమేటిక్‌గా అప్లై అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ నేను లోగో కూడా కావాలనుకుంటున్నా. నాకు ఈ రైట్ సైడ్ లోగో ఇవ్వాలనుకుంటున్నాను. సో లోగో ఎక్కడుందో చూసుకుంటాను. నా సిస్టమ్‌లో ముందే నేను ఒక చోట నాకు కావాల్సిన ప్లేస్‌లో పెట్టుకున్నాను. సో దిస్ పీసీలోకి వెళ్ళిపోయాను. దిస్ డివైస్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జాంపుల్ నాది ఎక్కడైతే ఉందో దాని దగ్గరికి వెళ్తాను. ఎగ్జాంపుల్ నేను ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నానంటే నాది డెస్క్‌టాప్ దగ్గర ఉందనుకుందాం అనుకోండి. ఎగ్జాంపుల్ డెస్క్‌టాప్. నేను డెస్క్‌టాప్‌ని హైలైట్ చేశాను. డెస్క్‌టాప్‌ని హైలైట్ చేశాను కాబట్టి ఈ డెస్క్‌టాప్‌ని హైలైట్ చేస్తే ఈ డెస్క్‌టాప్‌లో నా లోగో ఎక్కడ ఉంది అన్నది చూసుకొని ఇది ఇక్కడ కనిపిస్తుంది లోగో. ఈ లోగో కూడా కావాలనుకున్నాను. ఇన్సర్ట్ అని క్లిక్ చేశాను. సో నేను క్లిక్ చేయంగానే నాకు లోగో వచ్చేసింది. చాలా పెద్దగా అయిపోయింది హెడర్. బట్ కానీ నేను దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కదా! అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ ఏం లేదండి. ఈ నోట్స్ పాయింట్స్‌ని పట్టుకొని చిన్నగా చేసుకోండి. ఏం చేయాలి? మన లోగో ఏదైతే సైజు కావాలనుకుంటారో ఆ సైజుకి మనం చిన్నగా చేయండి. ఆటోమేటిక్‌గా మీ చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా చేయొచ్చు. దీన్ని ఏమైనా క్రాప్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు క్రాప్ అని కనిపిస్తుంది కదా! దీన్ని క్లిక్ చేసి మనకు కావాలనుకుంటే మన లోగోని ఏం చేసుకోవచ్చు, కొంచెం క్రాప్ కూడా చేసుకోవచ్చు. నేను క్రాప్ చేస్తున్నాను చూడండి లోగోని. జస్ట్ ఇట్లా చేసేసాను. సో ఇప్పుడు నాకు ఇది రైట్ సైడ్‌కి కావాలి. పొజిషన్ అని క్లిక్ చేసి నేను టాప్‌లోనే నాకు ఎక్కడ కావాలనుకుంటున్నానో అక్కడికి జస్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ లోగోని నేనేం చేస్తున్నానంటే ఇక్కడికి జరుపుతున్నాను. ఒకసారి ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇట్లా జరిపేస్తే మనకు లోగో అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ వైపు మనకు సంబంధించినటువంటి మన విలేజ్ డిజిటల్ అనే ఛానల్ నేమ్ ఇచ్చాను. దానికి సంబంధించిన లోగో కూడా ఇక్కడ ఇచ్చాను. సో ఇట్లా నేను పైకి కిందకి జరుపుతున్న కొద్దిగా ఆటోమేటిక్‌గా చూసారా మీకు ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఈ విధంగా లోగో అనేది మనకు ఆటోమేటిక్‌గా అప్లై అయిపోవడం జరుగుతుందనమాట. బట్ కానీ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు. డౌట్ ఏంటంటే, సార్ ఫస్టు కొన్ని పేజెస్ వదిలేసిన తర్వాత నుంచి నాకు లోగో అనేది స్టార్ట్ అవ్వాలి. నా టైటిల్ అనేది స్టార్ట్ అవ్వాలి. కొన్ని పేజెస్‌ని మిస్ చేసిన తర్వాత నాకు స్టార్ట్ అవ్వాలి అని డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అది హెడర్‌కైనా, ఫూటర్‌కైనా మనం ఈ విధంగా మీరు చేస్తే మీకు అది రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అదేంటన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ వరకు నాకు ఈ పైన ఒక 4 పేజీల వరకు నాకు హెడర్ వద్దనుకుంటున్నాను. సో నేను ఎక్కడి వరకైతే వద్దనుకుంటున్నానో ఆ పేజెస్ దగ్గరికి వెళ్ళి నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 పేజీ డేటాకి ఎండ్‌లోకి వెళ్ళి ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ లేఅవుట్ అనే ఆప్షన్‌లోకి వెళ్తే
బ్రేక్స్ అనే కాన్సెప్ట్ కనిపిస్తుంది. ఈ బ్రేక్స్ అనేది నేను మొత్తం దాంట్లో కనిపించే అన్ని తర్వాత చెప్తాను. బట్ ఇప్పుడు ఈ హెడర్ చెప్తున్నాను కాబట్టి దీన్ని వాడుకుందాం. ఈ నెక్స్ట్ పేజ్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే ఇక్కడ ఉండాల్సిన కర్సర్ ఆటోమేటిక్‌గా ఏమైపోతుందంటే ఇక్కడికొచ్చేస్తుంది. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ 4వ పేజీలోకి వెళ్ళి అర్థమవుతుందా? ఈ పేజెస్ ఉంది గదా! మనం బ్రేక్ చేసేసుకున్నాం గదా! బ్రేక్ చేసిన తర్వాత మీరిప్పుడు ఈ హెడర్ అనేదాన్ని హైలైట్ చేసి, పాతదానికి ఉన్నటువంటి లింక్ అనేదాన్ని ఏం చేస్తామంటే మనం తీసేయాలి. తీసేయాలన్నప్పుడు మనం ఏ పేజ్‌లోకెళ్ళాలి? ప్రీవియస్ లింక్ అనేదాన్ని మనం ఆఫ్ చేసేద్దాం. ఓకే. ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇక్కడికెళ్ళేసి మనం ఏం చేద్దామంటే దీన్ని తీసేద్దాం. తీసేసాను. ఇప్పుడు నేను తీసేస్తే కిందున్న పేజెస్‌లో అక్కడే ఉంది. బట్ కానీ పైనున్న పేజీలో మాత్రం పోతది. అన్ని పేజెస్‌లో కూడా రిమూవ్ అయిపోయింది. చూసారా? ఈ విధంగా మనం మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను మీకు కొంచెం జూమ్ తగ్గించి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. సో, అందుకోసమని తగ్గిస్తున్నాను. ఒకసారి చూడండి. ఇది ఇక్కడ లోగో కనిపిస్తుంది నా మౌస్ పాయింటర్ దగ్గర మీకు. సో, ఈ కిందున్న అన్ని పేజీలకి ఆటోమేటిక్‌గా నాకు లోగో అనేదైతే ఉంది. మన కోరిక అదే గదా! 4 పేజీల నుంచి లోగో వద్దు. మిగిలిన పైన 4 పేజీలకొద్దు. కింద మిగిలిన అన్ని పేజీలకి కావాలి. సింపుల్ మనం ఇచ్చేసాం. అదే విధంగా ఇక్కడ ఉన్న టెక్స్ట్‌ని కూడా తీసేయాలంటే టెక్స్ట్‌ని కూడా తీసేయొచ్చు. హెడర్‌ని హైలైట్ చేయండి. అక్కడ ఉన్న టెక్స్ట్‌ని జస్ట్ మనం రిమూవ్ చేసేద్దాం. ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోయింది చూసారా అన్ని పేజెస్‌లో ఆటోమేటిక్‌గా. సో, ఈ విధంగా మనం పేజెస్‌లో డిఫరెంట్‌గా మనం హెడర్ గాని, ఫూటర్ గాని ఇవ్వాలనుకుంటే ఈ ఈ బ్రేక్స్‌లోకి వెళ్లి నెక్స్ట్ పేజ్ తీసేసి లింక్ టు ప్రీవియస్ అనేదాన్ని ఆఫ్ చేసి మీరు ప్లాన్ చేసుకోగలిగితే మన పని అనేది ఈజీగా అవుతుందనమాట. సో, ఇది దీనికి సంబంధించి. సో, ఇప్పుడు మనం పేజ్ నంబర్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఏమి ఇవ్వాలనుకుంటున్నాం ఎగ్జాంపుల్‌కి పేజ్ నంబర్స్. పేజ్ నంబర్స్ ఇవ్వాలంటే సింపుల్ అండి. ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఈ పేజ్ నంబర్స్ అనే టాపిక్ దగ్గరికి వెళ్లి మీరు మీరు ఎక్కడి వరకైతే పేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో వాటన్నిటిని మీరు మీకు కావాల్సిన ఫార్మాట్‌ని సెలెక్ట్ చేసుకొని బాటమ్‌లో ఇవ్వాలా? టాప్‌లో ఇవ్వాలా? అని డిసైడ్ అయిపోయిన తర్వాత ఓకేనా? నేను ఎగ్జాంపుల్ బాటమ్‌లో ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఈ స్టైల్‌లో ఇవ్వాలనుకుంటున్నాను. జస్ట్ నేను క్లిక్ చేసేసా. పేజ్ నంబర్స్ అనేవి ఆటోమేటిక్‌గా అప్లై అయిపోవడం జరుగుతుంది. మీకు జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుంది. ఓకేనా? పేజ్ నంబర్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా అందరికి. పేజ్ 1 దగ్గర నుంచి ఆటోమేటిక్‌గా నంబర్స్ అనేవి అప్లై అయిపోయాయి. బట్ కానీ కొంతమందికి డౌట్ ఏంటి అనంటే మరలా ఇంకో డౌట్ వచ్చింది. నాకు ఫస్ట్ కొన్ని పేజెస్ వరకు నాకు పేజ్ నంబర్ వద్దు. దాని తర్వాత నుంచి నాకు పేజ్ నంబర్స్ కావాలి అనుకుంటున్నారు డిఫరెంట్‌గా. సో, అట్లాంటప్పుడు నేను ఇప్పుడే మీకు చెప్పాను గదా! మీకు ఎక్కడి నుంచైతే వద్దనుకుంటున్నారో నాకు ఎగ్జాంపుల్ 10వ పేజీ నుంచి వద్దనుకుంటున్నా. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే 10వ పేజీ డేటా దగ్గరికి ఎండింగ్‌కి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఎండింగ్‌కి వెళ్ళి ఇక్కడేం చేస్తాం చెప్పాను నేను లేఅవుట్స్‌లోకి వెళ్ళి, బ్రేక్స్‌లోకి వెళ్ళి నెక్స్ట్ పేజ్ అని క్లిక్ చేశా. ఆటోమేటిక్‌గా కర్సర్ అనేది నాకు నెక్స్ట్ పేజ్‌లోకొచ్చింది. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి పేజ్ నంబర్ ఎక్కడుంది నాది? ఫూటర్‌లో ఉంది. సో, నేను ఫూటర్‌ని హైలైట్ చేసుకొని అప్పుడు పైనున్నటువంటి ఈ లింక్ టు ప్రీవియస్ అనే దాన్ని ఆఫ్ చేసేసా. సో, ఇప్పుడు నేను ఇట్లా ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ 10వ పేజీలోకి వెళ్ళి ఏం చేస్తున్నానంటే పేజ్ నంబర్స్‌ని డిఫరెంట్‌గా ఇద్దాం అనుకుంటున్నా. చూడండి. పేజ్ నంబర్స్‌ని ఏం చేయాలనుకుంటున్నాను? డిఫరెంట్‌గా ఇవ్వాలనుకుంటున్నా. సో, ఇన్సర్ట్ ట్యాబ్‌లోకెళ్ళాను. పేజ్ నంబర్స్ దగ్గరికి వెళ్ళాను. సో, ఇక్కడికి వెళ్ళేసి ఏం చేస్తున్నాను అంటే ఫ్రెండ్స్ చూడండి. ఆహ్, పేజ్ నంబర్ ఫార్మాట్స్ ఉంది గదా! దీని దగ్గరికెళ్ళైనా మార్చుకోండి. లేదంటే గనక పేజ్ నంబర్స్‌లోకి వెళ్ళేసి ఇక్కడ మనం డిఫరెంట్‌గా ఇద్దాం అనుకుంటున్నాం. నేనిక్కడ బాటమ్‌లోకి వెళ్ళాను. పేజ్ నంబర్స్‌లోకి వెళ్ళి ఈ విధంగా ఇద్దాం అనుకుంటున్నా. అంటే మీకు అర్థం కావడం కోసం. జస్ట్ నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి పేజ్ నంబర్స్ అనేవి డిఫరెంట్‌గా చేంజ్ అయిపోయి ఉంటాయి. మన దగ్గర ఎన్ని పేజీలున్నాయి, ఇది ఎన్నో పేజీ అన్నది మనకు చూపిస్తుందనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేనున్నాను. ఫస్ట్ ఏ పేజ్‌లో ఉన్నానిప్పుడు? 29 కనిపిస్తుందా? 29 పేజీలో ఇది ఫస్ట్ పేజ్ అనమాట. ఇది రెండవ పేజీ, మూడవ పేజీ, నాలుగవ పేజీ, ఐదవ పేజీ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి. ఏడవ పేజీ, ఎనిమిదవ పేజీ, తొమ్మిదవ పేజీ, 10వ పేజీ. తర్వాత కామన్ ఇందాక నేను పాతది ఎట్లయితే ఉందో అట్లాగే ఉంది. ఇది చేంజ్ అవ్వలా. చూసారా? నేను చేంజ్ చేసింది ఓన్లీ పైన పేజెస్‌కి మాత్రమే. ఎక్కడి నుంచైతే నాకు చేంజ్ జరగాలో అక్కడ వరకు చేంజ్ చేశాను. దీన్ని మీరు కరెక్ట్‌గా ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేయగలిగితే మీకు ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. దీనికి సంబంధించి కూడా నేను మీకు ఇంకేమన్నా కావాలనుకుంటే నేను దానికి సంబంధించి కూడా వీడియో పెడతా. ఇట్లాంటిది ఇన్‌స్టిట్యూట్‌లలో మనకు డబ్బులు కట్టి నేర్చుకునే ఇన్‌స్టిట్యూట్‌లలో కూడా నేర్పించరు మనకి. సో, ఈ కంటెంట్ మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు ప్రాపర్‌గా నేర్చుకొని డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్‌లో చేయండి.
సో థ్యాంక్ యూ. మన ఛానల్‌కి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఛానల్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మంచి మంచి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌కి. ఇది మీరు బయట నేర్చుకోవాలంటే ఎంతకంత అమౌంట్ పెట్టి నేర్చుకోవాల్సి ఉంటాయి. వీటన్నిటిని నేను మీకు ఫ్రీగానే ఇస్తున్నాను. మంచిగా అడ్వాన్స్ లెవెల్‌లోనే ఇస్తున్నాను. సో కాబట్టి మంచిగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ.